ఓం శ్రీమాత్రే నమః. నిత్యార్చనకు స్వాగతం. 1955లో విజయవాడలో జరిగిన యథార్థ సంఘటన ఇది. అసలే అర్ధరాత్రి, రోడ్లన్నీ నిర్మానుష్యంగా ఉన్నాయి. విజయవాడలో వెంకన్న అని రిక్షా కార్మికుడు ఉండేవాడు. అతడు ఎంతో నిజాయితీపరుడు. పొట్టకూటి కోసం రాత్రనక పగలనక రిక్షా తొక్కేవాడు. అతడు కనకదుర్గమ్మ వారికి గొప్ప భక్తుడు. ఒకరోజు వెంకన్న అర్ధరాత్రి అవుతుండగా సినిమా థియేటర్ వైపుకి వెళ్తే రిక్షా ఎవరైనా అడుగుతారేమో అని విజయవాడలో ఉన్న మారుతి టాకీస్ వైపుకి వెళ్ళాడు. అప్పట్లో ఆ థియేటర్లో రోజులు మారాయి అనే సినిమా ఆడుతుంది. ఆ రోజుల్లో ఆ సినిమా చాలా బాగా ఆడేదట. ఊరి జనమంతా ఆ సినిమా చూడడానికి వెళ్ళేవారట. సినిమా అయిపోయాక థియేటర్ నుంచి బయటికి నడుచుకుంటూ ఎర్ర చీర కట్టుకుని పెద్ద బొట్టు పెట్టుకుని ఉన్న ఒక పెద్దావిడ థియేటర్ బయటకు వచ్చింది. ఆ పెద్దావిడ ఇలా అంది, నాయనా, ఇంద్రకీలాద్రి వైపుకి వస్తావా అని అడిగింది. ఓ వస్తానమ్మా, బండెక్కండి అన్నాడు వెంకన్న. ఆమె రిక్షా ఎక్కి కూర్చుంది. అసలే అర్ధరాత్రి, రోడ్ అంతా నిర్మానుష్యంగా ఉంది. రిక్షా వెంకన్నతో ఆ పెద్దావిడ మాట్లాడుతూ, బాబు, అర్ధరాత్రి అయ్యింది కదా, బాగా చీకటిగా ఉంది. విజయవాడలో అర్ధరాత్రి దాటితే దుర్గమ్మ గ్రామ సంచారానికి వస్తుందంటారుగా, మరి నీకు భయం వేయదా అని అడిగింది. అందుకు సమాధానం చెబుతూ రిక్షా వెంకన్న ఇలా అన్నాడు, ఊరుకోండమ్మా, నేనేదో కష్టం మీద బతికేవాడిని, నన్నేం చేస్తుంది ఆ తల్లి? రోజు ఆవిడకేగా పూజలు చేసేది. ఆవిడ అమ్మ, బిడ్డలు నేడ్చేస్తుంది. నాకెందుకమ్మా భయం? నేనెవ్వరికి ఏటపాయమో చేయలేదు, నాకెందుకు భయం? దుర్మార్గంగా ఉన్న వాళ్ళని, దుష్టుల్నే ఆ తల్లి శిక్షిస్తుంది. నన్నేడ్చేస్తుంది. నాకు ఆ తల్లి అంటే చాలా ఇష్టమమ్మా. నా బిడ్డకు కూడా ఆ తల్లి పేరే పెట్టుకున్నాను, దుర్గమ్మ అని చెప్పాడు వెంకన్న. అలా కొంత దూరం వెళ్ళాక ఇంద్రకీలాద్రి రానే వచ్చింది. అమ్మా, మీరే ఇంటికి వెళ్ళాలో చెప్పండి అన్నాడు వెంకన్న. వెనక నుంచి ఏ శబ్దమూ రావట్లేదు. ఇదేంటిది అని వెనక్కి తిరిగి చూశాడు. రిక్షాలో కూర్చున్న ఆవిడ లేదు. ఇదేటిది, ఈ తల్లి ఎక్కడికి వెళ్ళిపోయింది అని అటూ ఇటూ చూశాడు వెంకన్న. దూరంగా ఇంద్రకీలాద్రి మెట్లెక్కుతూ కనిపించింది ఆవిడ. వెంకన్న చూసి, అమ్మా అమ్మా, నాకు డబ్బు లేదు అన్నాడు వెంకన్న. నీ తలపాగాలో పెట్టాను వెంకన్న, చూసుకో అందా తల్లి. ఇదేటిది, డబ్బు అడిగితే తలపాగాలో పెట్టానంటుంది అని తన తలకి చుట్టుకున్న తువ్వాలను తీసి చూసుకున్నాడు. ఆశ్చర్యం, అందులో 10 రూపాయల నోటు, ఒక బంగారు గాజు కనిపించింది. వెంటనే వెంకన్నకు అర్థమైంది. నా రిక్షా ఎక్కింది దుర్గమ్మ తల్లా అనుకున్నాడు. అయ్య బాబోయ్, నా రిక్షా ఎక్కింది దుర్గమ్మ తల్లే, అయ్య బాబోయ్, నా రిక్షా ఎక్కింది దుర్గమ్మ తల్లా అని ఆశ్చర్యపోతూ అనుకున్నాడు. చేతులు గజగజా వణికాయి. ఆమెను మళ్ళీ ఒకసారి చూడాలని మెట్ల వైపు చూశాడు. ఆమె అక్కడ లేదు, మాయమైపోయింది. ఇంకా ఆ రిక్షా వెంకన్నకి నోట మాట రాలేదు. ఆ క్షణంలో తెలియని తన్మయత్వానికి గురయ్యాడు. ఏం చెయ్యాలో తెలియక రిక్షా వెంకన్న పులికేకలేస్తున్నాడు. పిచ్చి పిచ్చిగా గంతులేస్తున్నాడు. ఆ కేకలకు భయపడిన చుట్టుపక్కల వాళ్ళు దగ్గరికి చేరారు. ఆ రిక్షావాడి ఆనందానికి అవధులు లేవు. ఏమీ మాట్లాడ్డు, అలా వెర్రికేకలు వేస్తూనే ఉన్నాడు. ఏం జరిగిందో చెప్పు అని చుట్టుపక్కల వాళ్ళు అడిగారు. అమ్మ 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 వచ్చింది, నా రిక్షా ఎక్కింది, ఇదిగో చూడండి గాజు అమ్మే ఇచ్చింది అని ఉద్వేగంతో చెప్పాడు. అక్కడున్న వాళ్ళందరూ ఆ గాజును చూసి ఆశ్చర్యపోయారు. అదిగదిగో అటే వెళ్ళిపోయింది అన్నాడు వెంకన్న. ఆ కొండవైపు చూసి అందరూ దండాలు పెట్టారు. ఈ విషయం ఊరంతా తెలిసింది. ఈ విషయాన్ని అప్పట్లో ఆంధ్రకేసరి అనే పత్రికలో గాజు ఫోటోతో సహా ప్రచురించారు. ఇదొకటే అనుకుంటున్నారా? కాదండి, ఇలాంటి సంఘటనలు ఎన్నో చూపించిందమ్మ. అమ్మవారు ఇప్పటికీ అక్కడ సంచరిస్తూ ఉంటుంది. కొండ మీద నిద్రించిన వారికి అమ్మవారి కాలిగజ్జల శబ్దం స్పష్టంగా వినిపిస్తూ ఉంటుందంటారు. అమ్మవారిని నమ్ముకున్న వారికి అమ్మ కొంగు బంగారమై నిలబడుతుంది. ఆ తల్లి ఎవరిని ఎప్పుడు అనుగ్రహిస్తుందో ఎవరు ఊహించగలరు? చూడండి, మన రిక్షా వెంకన్న, వాడి జన్మ తరించిపోదు. వాడి నిజాయితీకి మెచ్చుకుని అమ్మే వచ్చి అనుగ్రహించింది. వాడి జన్మ ధన్యమైపోయింది కదూ. ఆమె చల్లని చూపు పడాలే గాని పునర్జన్మ అనేదే ఉండదు. వాడికి మోక్షం సిద్ధిస్తుంది. వాడి జన్మ ధన్యమవుతుంది. శ్రీమాత్రే నమః.